నమస్కారం. హిట్ టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనగానే మనకు గుర్తుకొచ్చేది లక్ష్మీ పూజలు, మిఠాయిలు, టపాసులు, కొత్త బట్టలు, రంగురంగుల రంగవల్లులు, అద్భుతమైన దీపకాంతులు. అంతేకాదు దీపావళి అంటే చీకటిపై వెలుగు విజయంగా చెబుతారు, చెడుపై మంచి జయంగా కూడా చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన నిర్వచనం ఇదే. అయితే దీపావళి అంటే మరొక మర్మాన్ని కలిగి ఉంది అంటున్నారు. అనునిత్యం మన జీవితంలో ఆ మర్మం తెలుసుకున్నట్లయితే సుఖ సంతోషాలు, వెలుగులతో మన జీవితాలు తేజోమయమవుతాయి అంటుంటారు. మరి అవేంటో తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ ఎపిసోడ్ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఆ మర్మం గురించి ఈరోజు మనకి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ ఎస్వి నాగనాథ్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం దీపావళి యొక్క విశిష్టత గురించి, అలాగే మన జీవితాలకు ఉపయోగపడే ఆ మర్మం గురించి. నమస్కారం అండి నాగనాథ్ గారు. నమస్కారం. ముందుగా మీరు దీపావళి శుభాకాంక్షలు. మీకు కూడా. నాగనాథ్ గారు, దీపావళి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇవే ఎప్పుడు మనం వింటున్న నిర్వచనాలు. అందరికీ తెలుసు, కొత్త బట్టలు, పిండి వంటలు, మిఠాయిలు, బోనస్లు, ఇలా అన్ని చెప్పుకుంటూ పోతే చాలా సంతోషాలతో దీపావళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఆ రోజున్న సంతోషం మరుసటి రోజు ఉండదు. అందరూ నీరసపడిపోతారు. ఏదో తెలియని అయోమయం, నిరాశ, నిస్పృహ తెల్లవారేసరికి మాయమైపోతుంది ఆ సంతోషం, ఆ వెలుగులు. ఎందుకంటారు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్. ప్రహసిని గారు చాలా లోతైన ప్రశ్న అడిగారు. అంటే మనము దీపావళి పండుగ తీసుకున్నా, దసరా ఏ పండుగ తీసుకున్నా, అంటే మన హిందూ సమాజంలో చాలా అద్భుతంగా మనము సెలబ్రేట్ చేసుకునే పండుగల్లో దీపావళి పండుగ చాలా గొప్పది, చాలా గొప్పది కూడా. ఎందుకంటే గొప్పది అని కూడా ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రతి పండగలో ఒక సామాజిక సందేశం ఉంటుందండి. సంక్రాంతి పండుగ తీసుకోండి, దీపావళి, ఉగాది, దసరా, మీరు ఏ పండుగ తీసుకున్నా ఒక సామాజిక సందేశం ఉంటుంది. దీపావళి అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మనము నిరుత్సాహము, లేకపోతే మళ్ళీ అదే రొటీన్ మెకానికల్ లైఫ్, అప్పటి వరకు ఏదో అద్భుతాలు జరిగిపోతాయి జీవితంలో, ఈ రోజు నుంచి నా జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయి, ఈ రోజు నుంచి నా జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి అనుకునేటువంటి ఆలోచన, ఆశాభావం, ఒక అతి విశ్వాసం లేదా ఆప్టిమిజం, ఇవన్నీ కూడా ఆ ఒక్క రోజుకే పరిమితం అయిపోతాయా? ఎందుకు ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ జీవితంలో వెలుగులు ఉండవని మీరు అన్నారు. మనము పండగ సందేశాన్ని మనం మర్చిపోవడమే దానికి కారణం. మనకు పూర్వీకులు, మీరు యుగాల నుంచి కూడా చూసుకుంటే, ఇప్పుడు సత్యయుగంలో ఏముందండి? సత్యయుగంలో అంటే అసురులు, దేవతలు, దేవత అసురులు, అంటే మనకి దేవుళ్ళు, రాక్షసులు అనండి, అసురులు అనండి, వాళ్ళు భిన్న లోకాల్లో ఉండేవాళ్ళు, ఒకటే లోకంలో ఉండేవాళ్ళు. వాళ్ళ లోకంలో వాళ్ళు, వీళ్ళ లోకంలో ఉండేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది? త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం వచ్చేటప్పటికి ఈ అసురులు, వాళ్ళ దేవతలంతా ఒకటే లోకంలో ఉన్నారు. అదే మీరు ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఈ అసురులు, దేవతలు ఒకటే కుటుంబంలో ఉన్నారు. ఒకటే కుటుంబంలో, ఒకటే రక్తం, అంటే ఒక కుటుంబ సభ్యుల్లోనే వాళ్ళ రక్త సంబంధికుల్లాగా ఉన్నారు. అదే మీరు ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం, కలియుగంకి వచ్చేటప్పటికి ఏమైంది? అసురులు, దేవతలు ఎక్కడున్నారు? మన దేహంలోనే ఉన్నారు. ఇది మనకి పుస్తక గ్రంథాలు. అసురులు వెళ్ళిపోయారు అనుకుంటున్నామండి. కలియుగంలో అసురులు లేరు, మానవులు మాత్రమే ఉన్నారు. రూపాలు మారుతాయి అంతే తప్ప అసురులు సృష్టి ఏర్పడినప్పుడు ఉన్నారు, సృష్టి అంతం వరకు ఉంటారు. అందుకే చూడండి, మనకి ఎప్పుడైతే ధర్మానికి ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో, ధర్మం సన్నగిలుతుందో, అప్పుడు నేను ఒక పరమాత్మ రూపంలో వచ్చి ధర్మ సంరక్షణ చేస్తానని మనకి గ్రంథాల్లో ఉంది, ఆధ్యాత్మిక గ్రంథాలు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మేడం, ఈ అసురులు, దేవతలు అని చెప్పుకున్నప్పుడు ఒక సగటు మనిషి ఏం ఆలోచిస్తాడు? అసురుడు అనగానే వాడికి పార నిండా ఇట్లా పెద్ద పళ్ళు వచ్చేసి నోట్లోంచి బయటికి, వాడు కొమ్మలు, లేకపోతే వాడికి భయంకరమైన జుట్టు, ఏదో జంతు చర్మంలో మనం ఊహించుకుంటాం. ఇదొక ఊహ ఇది. అదే దేవతలు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళకు 10 చేతులు ఉంటాయి, 4 తలకాయలు ఉంటాయి, ఒంటి నిండా, చేతి నిండా ఆయుధాలు ఉంటాయి, ఒంటి నిండా ఆభరణాలు ఉంటాయి. సో దేవత రూపం అని అనుకుంటాం మనం. కానీ ధర్మశాస్త్రంలో నిజంగా కేవలం దేవత, అసురుడు అన్నప్పుడు కేవలం అంతవరకే చెప్పారు అనే అవగాహనతో మాత్రమే మనం ఉన్నందువల్ల మనకి ఏమైపోతుందంటే, జీవితంలో ఆ రోజు మాత్రమే పండగ, ఆ రోజు కొత్త బట్టలు, ఆ రోజు స్నానము, ఆ రోజు ప్రదక్షిణాలు, ఆ రోజు గుడి. మీరు శివరాత్రి పండగప్పుడు చూడండి, మా ఏరియాలో అయితే సుమారు 11 కిలోమీటర్ల లైన్ ఉంటుంది శివాలయం దగ్గర. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మామూలే.
అంటే ఒక సామాజిక సందేశం మనకి ఏంటి మనకి ఆధ్యాత్మిక రూపంలో ఇచ్చారు అన్నప్పుడు మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం ఏంటంటే ఈ అసురులు దేవతలు అనేవాళ్ళు గుణగణాల కింద చూసుకోవాలి కలియుగంలో. ఓకే. మీకు బయట ఎవడో రాక్షసుడు రాడు, ఆ రాక్షసుడిని సంహరించేవాడు ఎవరు రోజు, అది డైలీ జాబ్ కాదు అది. ఈ అసురులు అనేవాడు ఎక్కడుంటారు మీకు, మీ భావ రూపంలో ఉంటారు, మనలోనే ఉన్నారు, మీ స్వభావ రూపంలో ఉంటారు. ఓకే. అంటే చూడండి మేడం, మీరు ఎప్పుడు వేరే వాళ్ళ గురించి వాయిలెంట్గా ఆలోచించేవాళ్ళు, వాయిలెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు, తప్పు వాళ్ళది అనగానే తిరగబడి గొడవలు చేసేవాళ్ళు, అంటే చివరికి హింసలో ఒకటి పరిధి లేనటువంటి హింసకు కూడా చిన్న చిన్న కారణాల వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమందిని చూసి ఉంటారు మీరు టీవీలో కానీ పేపర్లో కానీ. ఎంతమంది వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ కూడా మనుషులే. వాళ్ళకి ఏమన్నా 10 తలకాయలు ఉన్నాయి, వాళ్ళు రావణాసుడు టైప్ కాదు కదా వాళ్ళు. మనం రోజు చూసేవాళ్ళే. భయంకరమైన హింస జరుగుతుంది ఈ మధ్య కాలంలో అయితే. బాగా పెరిగిపోయింది. ఎందుకు? వాళ్ళు ఎవరండి? వాళ్ళే అప్పటి వరకు వాళ్ళు మంచి జీవితం గడిపిన వాళ్ళు కూడా ఒక్కసారి వాళ్ళు ఎందుకు నెగిటివ్గా మారిపోతున్నారు? అంటే అసురులు అనేవాళ్ళు మనకు కొత్తగా ఈ సృష్టిలో నుంచి ఏమి ఆకాశం నుంచో లేకపోతే భూమి బద్దలు కట్టుకుని ఏం రారు వాళ్ళు. మన మనుషుల్లోనే స్వభావ రూపంలో, భావ రూపంలో, గుణగణాల రూపంలో మనలోనే అసురుడు ఉన్నాడు. ఈ అసురుడే మళ్ళా దేవతా రూపంలో కూడా మనిషికి గాడ్లీనెస్ అంటాం. మీరు చూడండి మేడం, మీది ఒక రూపం, మీ హైట్, మీ మెజర్మెంట్, మీ పర్సనాలిటీ, మీ అంతా కూడా ఒక రూపం. ఇది మనం అంటే కళ్ళతో మన చక్షులతో చూసి చూడగలిగేది, అవునా? అయితే మీ లోపల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి ఏంటి, సూక్ష్మమైనటువంటి ఆలోచన ఏంటి, అది కళ్ళతో కనపడదు. కేవలం ప్రవర్తన ద్వారానో లేదా మీ కార్యాచరణ ద్వారానో అది మనం చూడాలి తప్ప, లేకపోతే మీ యొక్క సూక్ష్మ రూపము అంటే మన సూక్ష్మ శరీరం మనకు కనపడదు. మనశ్చిత్త బుద్ధి అహంకారాల సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం కనిపిస్తుందా? కనిపించదు. అది ఎప్పుడు కనిపిస్తుంది? మీరు ఏదైనా వెన్ యు గెట్ ఇన్ టు దన్ యాక్షన్. ఓకే. సో ఈ అసురులు, సురులు అంటే దేవతామూర్తులు, రాక్షసులు కూడా మనకి కలియుగంలో ఒక స్వభావ రూపంలో మన దేహంలోనే సూక్ష్మ శరీరంలో ఈ యొక్క భావ రూపంలో, బుద్ధి రూపంలో ఉంటారు అని చెప్పినప్పుడు, మీరు పండగప్పుడు మీరు కూడా స్వీట్లు తింటారు, మీరు కొత్త బట్టలు వేసుకుంటారు. మీరు ఆల్రెడీ కొత్త బట్టలు వచ్చారు, మీరు పక్క వాళ్ళకి కూడా ఇస్తారు, స్వీట్లు ఇస్తారు. మన చుట్టుపక్కల వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా మనం స్వీట్ డబ్బాలు ఇస్తాం, క్రాకర్స్. చిన్నప్పటి నుంచి మనకు అలవాటు. అక్కడతో మన పండగ అయిపోయిందా చెప్పండి? ఒకవేళ అక్కడతో పండగ అయిపోవడానికి అయితే కేవలం మన దీపాలు వెలిగించుకొని, మనం ఇంట్లో టపాసులు కాల్చుకొని, మిఠాయిలు తినేస్తే మన జీవితంలో అద్భుతమైన మార్పులు రావాలి కదా. కానీ ఇప్పటి వరకు పండగ అంటే అంతే, అదే జరుగుతుంది. చిన్నప్పటి నుంచి మనం చూస్తుంది, అందరికీ పంచిపెట్టడం, మనం తీసుకోవడం, ఈవినింగ్ టపాసులు కాల్చుకోవడంతో శుభ్రంగా సమాప్తం అయిపోయింది, అమ్మయ్య పడుకుంటాం. తెల్లారిసరి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు బిజీగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు కలియుగంలో అసురులు మనలోనే ఉన్నారు, మరి దేవుడు దేవతలు కూడా మనలోనే ఉంటారా? దైవత్వం కూడా మనలోనే ఉంటుందంటారా? రెండు ఉంటాయా మనుషులు? ఇప్పుడు మీ గురించి చెప్తాం మేడం. ఇప్పుడు మీది ఒక రూపం, మీకు హైట్, వెయిట్, పర్సనాలిటీ ఉంది. ఇది బయటకు కనిపించేటువంటి రూపం ఇది. సో ఎవరైనా ప్రహర్షిణి ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఆమె వృత్తి ఏంటి, ఆమె ఇన్కమ్ ఏంటి, ఆమె ఇండివిజువాలిటీస్ ఏంటి, ఇవన్నీ సహజంగా మీ గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటారు. మీలో కొన్ని గొప్ప లక్షణాలు ఎప్పుడు మాట్లాడతారు? మీకు అవతల వాళ్ళకి ఎప్పుడైనా సందర్భ సహితంగా, ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి వాళ్ళు ఏదైనా సమస్యలో ఉన్నారు, ఏ సమస్యనే కావచ్చు, ఆ సమస్యలో ఉన్నప్పుడు ప్రహర్షిణి వెళ్ళి వాళ్ళ పక్కన నుంచుంటుంది, వాళ్ళకి సహాయం చేస్తుంది. సో ఆ సహాయం చేయడంలో కూడా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి సహాయం చేస్తుంది, ఎంత రిస్క్ అయినా తీసుకుని హెల్ప్ చేస్తుంది. ఇది దేనికి సంబంధించింది? గుణానికి సంబంధించింది. అవసరమైతే తన దగ్గర ఉన్నటువంటి డబ్బు, నగలు, ఇల్లు, వాకిలి కూడా తాకట్టు పెట్టి ఎదుటి వాళ్ళ కోసం, స్నేహితుల కోసం, బంధువుల కోసం, అన్నదమ్ములు, అక్కచెల్లెల కోసం కూడా మీరు త్యాగం చేయగలిగే లక్షణాలు మీకు ఉన్నాయనుకోండి, ఇంకా అత్యున్నతమైనటువంటి గుణం. అవునా? అవునా? అట్ ద సేమ్ టైం మీ చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, సామాజిక సమస్య వచ్చింది, లేదా మీ అపార్ట్మెంట్లో వాళ్ళకి సమస్య వచ్చింది, అప్పుడు మీరు వాళ్ళందరి ముందు కూడా ఒక సామాజిక బాధ్యతగా నిలబడి, ఎటువంటి శత్రువులు మీ ముందర నుంచున్నా కానీ మీరు వాళ్ళకి ధైర్యంగా నిలబడి చట్టం పరిధిలో మీరు వాళ్ళకి న్యాయం ఇప్పించడం కోసం మీరు పోరాడినప్పుడు, అంటే మీరు మీ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా మీరు మనోధైర్యంతో నిలబడినప్పుడు మిమ్మల్ని ఇంకొక రకం రూపంలో చూస్తారా లేదా? ఆర్థిక సహాయం చేయడం వేరు, మోరల్ సపోర్ట్ చేయడం వేరు. మీరు ధైర్యంగా వెళ్ళి నుంచొని అక్కడ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా నుంచున్నారంటే అది ఇంకొక రూపం మీద. ఈ రూపాలు, గుణగణాలు, మనిషిలో ఉన్నటువంటి లక్షణాలన్నింటిని ఏమంటాం మనం? ఓకే, దాన్నే దైవ గుణం అంటారు. మనం మెంటల్ ఏం ఫిక్స్ అయ్యాం? దైవ గుణం అనగానే మంచి. సగటు మనిషి దేవుడు అని ఎప్పుడు అంటాడు ఒక మనిషిని? ఆయనకి సహాయం చేసినప్పుడు, అవునా కదా, తీసుకున్నప్పుడు, ఆపదలు ఆదుకొని తీసుకుంటాడు. వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంది దేన్ని?
మనలో ఉన్న గుణాన్ని గుణాన్ని అంటే అది దైవత్వం. దైవత్వం అది మీకు శ్రీరాముల వారికి, శ్రీకృష్ణుల వారికి, ఉమ్, హనుమంతుడిని దేనికి పొగుడతారు మేడం? ఎప్పుడు హనుమంతుల వారిని ఎప్పుడు ఎందుకు పొగుడతారు? ఆయన రాముడికి విధేయత, విధేయత. ఉమ్, రాముల వారు లేని ఉమ్, స్వర్గం నాకు వద్దు అని చెప్పేశాడు. ఉమ్, రాముల వారు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, శ్రీరాముల వారు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, ఉమ్, ఆయన లేని స్వర్గం కూడా నాకు వద్దని చెప్పాడు. ఆయన లేని స్వర్గం కూడా నాకు వద్దు అని చెప్పాడు. ఉమ్, విధేయత ఉమ్, అంటే మీరు మనం ఎవరినైతే దేవుళ్ళు అని లేదా దైవాంశ సంభూతులు అని మాట్లాడినప్పుడు, ఉమ్, పరిశుద్ధాత్ములు అని మాట్లాడుకున్నాం చూడండి, వీళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి లక్షణాలే చెప్పారు మేడం. అందుకే మీకు చూడండి, కథారూపంలోనే మనకి రామాయణం కానీ, భగవద్గీత, భాగవతం అవన్నీ కూడా వాళ్ళ గుణగణాలే కదా. మొత్తం భాగవతం అంతా గుణగణాలే. ఉమ్, సంస్కార యుద్ధం అంటారన్నమాట. అంటే సంస్కారాల వల్ల ఏర్పడినటువంటి అహంకార పూరితమైనటువంటి లక్షణాల వల్ల యుద్ధం చేసుకున్నారు, కొన్ని లక్షల మంది చనిపోయారు. ఉమ్, వాడు అన్నిటి మధ్యలో ఉన్నటువంటి ఏంటి? అహంకారాలే, ఉమ్, ఈగో ప్రాబ్లమ్స్. ఉమ్, వాళ్ళలో ఈగోస్ లేక, దుర్యోధనుడికి ఈగో లేకపోయింటే ఏమైంది? శ్రీకృష్ణుడు మాట వినేవాడు కదా సంధి కోసం వెళ్ళినప్పుడు. అవును. ప్రతిదీ గుణగణాలే మేడం. మన పురాణాల్లో మీరు ఏ కథను తీసుకోండి, ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా గుణగణాల గురించి చెప్పారు. ఉమ్, మనం ఏం చేస్తున్నామంటే పండగ రోజు ఫార్మాలిటీకి, అంటే ఒకటి ఎవరో చెప్పారు అని పండగ సెలబ్రేట్ చేస్తున్నామా, ఉమ్, లేకపోతే ఈ పండగ మనం సెలబ్రేట్ చేయకపోతే మనకు కలిసి రావాల్సినది రావట్లేదేమో, రాదేమో అన్నటువంటి చెప్పారు. మీరు ఇందాక ఒక మ్యాటర్ చెప్తున్నారు, లక్ష్మీ పూజ కూడా చెప్పారు మీరు. ఉమ్, మనకు దీపావళి పండుగ కూడా లక్ష్మీ పూజ కూడా ఉంటుంది మనకి. ఉమ్, అట్ ద సేమ్ టైం నరక చతుర్దశి అమావాస్య రోజు మనం దీపావళి చేసుకుంటాం, ఉమ్, ఆశ్వీజ మాసం. అందులో చూడండి, మన వాళ్ళు భయంతోని లేదా ఏదో మంచి జరుగుతుంది. ఎవరో చెప్పారు, మా ఉమ్, అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా తాత చెప్పాడు. అవును. నిజంగా ఆ కథా సారాంశాన్ని వీళ్ళు అర్థం చేసుకొని, నరకాసురుడి యొక్క సంహారం ఏంటి అసలు, ఉమ్. నీ లోపలే నరకాసురుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయాన్ని మర్చిపోతున్నారు అందరూ. మనలోనే రాక్షస గుణం ఉంది, దాన్ని సంహరించుకోవాలి అని అదేదో ఒక స్టోరీ విన్నట్టుగా ఒక పూజ చేసేసాం, వాళ్ళు ఎవరో ఎప్పుడో ఎవరినో చంపేశారు, సర్లే ఇప్పుడు మనకు బాగుండాలి, వచ్చే రోజులన్నా బాగుండాలి, కలిసి రావాలి అని లక్ష్మీ పూజ చేసుకోవడం, అందరూ బాగుంటే మనం బాగుంటాం కదా అని అందరికి స్వీట్స్ ఇచ్చుకోవడం, అందరూ స్వార్థం ఉంది కంపల్సరీ. అందరూ చుట్టుపక్కల అందరికీ మనం సంతోషంగా ఉన్నామని తెలియచేయడం కోసం ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ మనలోనే రాక్షస తత్వాన్ని అబ్బా చాలా కొత్త పాయింట్ అండి ఇది, ఫస్ట్ టైం నేను వినడము. నాగనాథ్ గారు, అసలు గుణాలని మనం సరి చేసుకోవాలి, రాక్షసత్వాన్ని దాన్ని నిర్మూలించుకోవాలి, అది మన వల్ల అవుతుందంటారా? ఇప్పుడు మీరు ఎప్పుడన్నా విన్నారా, మీరు చిన్నప్పటి నుంచి స్వర్గము, నరకము, మోక్షము అన్న పదాలు విన్నారా? విన్నాం. ఈ నరకానికి వెళ్తావురా, నేను చిన్నప్పటి నుంచి మన గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చేవాడు. వాడు ఇంటి పనులు చేయకపోయినా, వాడు క్రూయల్ గా బిహేవ్ చేసినా, పెద్దల మాట వినకుండా, వాళ్ళు పెద్ద ఎదురు మాట్లాడినా, ప్రతి చిన్న విషయానికి అరే నువ్వు నరకానికి పోతావురా అని చెప్పేవాడు. నరకము అంటే ఏంటి అంటే, అక్కడ మనలో ఎదుటివారి పట్ల మినిమం కటసి, మినిమం లవ్ అండ్ ఎంపతి, అంటే ఎదుటివారి కోణాన్ని మనం ఏమాత్రం పట్టించుకోకుండా, ఆ క్రూర స్వభావం కావచ్చు, లేకపోతే మానవత్వం లేకపోవడం అన్నటువంటి స్వభావం, వీళ్ళందరూ నరకానికి వెళ్తారు. ప్రేమ స్వభావం ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? స్వర్గానికి వెళ్తారు. ఈ ప్రేమ స్వభావానికిను ఇటు మనము నరకం వెళ్ళడానికి కావాల్సినటువంటి నెగిటివ్ అంటే దుర్మార్గపు లక్షణాలకి అతీతంగా ఎటువంటి ఒక భావ రూపంలో కానీ, లేకపోతే వస్తు రూపంలో కానీ ఎటువంటి గుర్తింపు, అంటే మనం దేని ద్వారా అయితే మనం ఐడెంటిఫై అయిపోతాము, దేని ద్వారా అయితే మనం గుర్తింపబడి నాకు మోక్షం రావాలి మనం ఈ వైరాగ్య స్థితిలో మనం మాట్లాడుకుంటాము, వాటికి అతీతంగా ఎప్పుడైతే మీరు ఈ యొక్క మంచి చెడు మధ్యలో వాటిని కూడా సమన్వయం చేసుకుంటూ అన్నిటి నుంచి లిబరేట్ అయ్యేటువంటి ఒక స్టేట్, అది చాలా ధ్యానంలో మీకు ఎక్కువ ధ్యానం మెడిటేషన్ ఎక్కువ చెప్తారు. ఆ స్టేట్ ఉన్న వాళ్ళందరూ కూడా మోక్ష ప్రాప్తి పొందుతారని ఉంది. మరి ఎక్కడి నుంచి వస్తుంది మేడం మీకు ఇది? ఈ మోక్షము, నరకము, స్వర్గం ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళా అక్కడ మీకు త్రిగుణాలు కూడా చెప్పారు కదా, మీకు సత్వ రజస్ తమో గుణాలు కూడా చెప్పారు. సో ఈ యొక్క గుణగణాలన్నీ కూడా దేనికి వర్తిస్తాయి, దేనికి మీరు దూరం అవుతారు అన్నప్పుడు, ఆధ్యాత్మిక జీవితం మీరు గడపాలి అనుకున్నప్పుడు దీపావళి పండుగ కూడా ఆధ్యాత్మిక సందేశమే. ఆత్మ యొక్క ఉత్కృష్ట స్థాయి అధిష్టాన రూపం. ఆత్మ యొక్క అధిష్టాన రూపం ఏంటి? ఆత్మ ఒక సగటు మనిషికి అర్థం అవ్వాలంటే ఆత్మ యొక్క అధిష్టాన రూపమే ఆధ్యాత్మిక జీవితం. మీరు ఆత్మ అండి, మీ అల్టిమేట్ గోల్ ఏంటి? మీరు జీవితంలో మంచి పనులు చేస్తున్నారు, ధార్మిక జీవితం గడుపుతున్నారు, ప్రేమ భావంతో ఉంటున్నారు, అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీటన్నిటి వెనుక మీ భావం ఏంటి? నేను స్వర్గానికి వెళ్ళాలి, మోక్ష ప్రాప్తి చెందాలి, జన్మరాహిత్యం ఉండాలి. అవునా? అవును. మరి అది మీకు పండగల టైంలో ఎందుకు అప్లై అవ్వట్లేదు?
పండగల టైంలో కేవలం ఆ ఒక్క రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి తలస్నానాలు చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని కొత్త బట్టలు వేసుకోవడం వల్ల మీకు ఏమొస్తుంది? మన 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 గ్రంథాల్లో అంతే ఉందా? నిజంగా చెప్పండి. మన గ్రంథాల్లో ఎక్కడైనా చూడండి మనస్సంస్కరణ అని ఉంటుంది. లేకపోతే మనకు మనశ్చిత్త బుద్ధి అహంకారాలు మనకి ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు మన పూర్వీకులు. సో సామాజిక సందేశం ఉన్న ప్రతి పండగలో కూడా మనం ఆ సామాజిక సందేశాన్ని మననం చేసుకోవడానికి, స్మరించుకోవడానికి ఇలాంటి వేదికలు ఒక రకంగా మంచి మంచి వేదికలు. ఇటువంటి సందర్భంలో కనీసం చూసి అరే నిజంగా మనకి ఒక నరక చతుర్దశి రోజు మనం ఏం చేయాలి, ఆ నరక చతుర్దశి తర్వాత మనం ఏం చేయాలి. ఇప్పుడు చతుర్దశి అయింది, అమావాస్య అయిపోయింది, మళ్ళీ పాడ్యమి విధియ తదియ వచ్చేటప్పటికి మళ్ళీ వరుసగా అదే రొటీన్ లైఫ్, అదే మెకానికల్ లైఫ్. అప్పుడు ఏమనుకుంటాం, అరే మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాం, ఇన్ని పూజలు చేసాం, ఇన్ని హోమాలు చేసాం, ఏం ఫలితం లేదు. ఎంత ఖర్చు అయింది అన్నది కనపడుతుంది తప్పించి మనలో ఎంత మార్పు వచ్చింది అన్నది కనిపించదు. కరెక్ట్ పాయింట్. ఇంకోటి నాగనాథ్ గారు ఒక చిన్న మాట, అంటే బుర్రకో బుద్ధి జీహోక రుచి అంటారు కదా. అంటే ప్రతి మనిషి కూడా ఒక జ్ఞానంతో ఒక బుద్ధితో పుడతాడు. ఇప్పుడు మీరు చెప్పారు రాక్షసత్వం దైవగుణం అనేసి, ఇవి అతనిలో ఎంత ఉంటాయి? అందరికీ సమానంగా ఉంటాయా, లేకపోతే కొంతమంది దైవతత్వంతో ఎక్కువ పుట్టడం, కొంతమంది రాక్షస గుణాలతో ఎక్కువ పుట్టడం అట్లా జరుగుతుందంటారా? ఎలా తెలుసుకోవచ్చు ఒక మనిషిలో ఏ గుణం ఉంది అన్నది? మనకి ఇప్పుడు మన వేదిక అంతా కూడా, నా ఇంట్రడక్షన్ కూడా మీరు ఏమి ఇచ్చారు, ఆస్ట్రో సైకాలజిస్ట్ అని. సో మనకి అది మనం లాజికల్ గా మాట్లాడుకుంటే మీరు అన్నట్టు ఒక మనిషి పుట్టుక నుంచి వాడు పెరిగిన వాతావరణము, కుటుంబ పరిస్థితులు, జీవిత అనుభవాల నుంచి వాడికి ఒక ఉన్నతమైనటువంటిది, లేకపోతే ఒక ప్రాథమిక దశలో వాడికి ఒక వ్యక్తిత్వము, ఆలోచన, ఊహాశక్తి పెరుగుతుంది. అదే జీవితం అద్భుతంగా ఉంది, బాల్యం చాలా అద్భుతంగా ఉంది, తల్లిదండ్రుల ప్రేమ బాగా అద్భుతంగా ఉంది, జీవిత అనుభవాలు బాగున్నాయి, వాళ్ళందరూ ఉన్నతంగా ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఉండరు. ఇదే మాయ మేడం, ఇదే మిస్టరీ యాక్చువల్లీ. ఇప్పుడు అద్భుతమైన బాల్యం ఉన్న వాళ్ళు జీవితం నాశనం చేసుకున్న వాళ్ళు ఉంటారు. అంటే రాజసిక తామసిక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. దుర్భరమైనటువంటి బాల్యం గడిపిన వాళ్ళు, జీవితంలో కష్టాలు, భయంకరమైన కష్టాలు, బాధ్యతలతో సంబంధం లేకుండా, అసలు వాళ్ళ పాత్ర లేకుండా కూడా వాళ్ళ జీవితాలని వాళ్ళు అంత కష్టమయం చేసుకున్న వాళ్ళు కూడా, వాళ్ళు యవ్వనంకి వచ్చేటప్పటికి వాళ్ళ అద్భుతమైనటువంటి మార్పులు, ఒక ధార్మికమైన జీవితం గడపాలి అన్నది చాలా చిన్న వయసులో వచ్చిన వాళ్ళు కూడా కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఉన్నారు. అయితే మనకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏంటి? జాతకం. నాకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? ఒక ప్లాట్ఫామ్ ఏంటి అంటే జ్యోతిష శాస్త్రం. ఈ ఆధ్యాత్మిక జ్యోతిష శాస్త్రంలో ముఖ్యంగా మీరు ఎప్పుడైనా రాశి ఫలితాలని వినుంటారు. ఆధ్యాత్మిక జ్యోతిష శాస్త్రంలో ఏంటంటే మన మూలాలు ఏంటి, అసలు మనలో ఉన్నటువంటి బలం ఏంటి, ఆధ్యాత్మిక బలం ఏంటి. ఇప్పటిదాకా మనకి ఆస్ట్రాలజీ అని తెలుసు, ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనేది కూడా ఉంటుందండి. మేడం ఆధ్యాత్మిక జ్యోతిష్యం కూడా ఉంది మీకు. ఇప్పుడు మీకు మెడికల్ ఆస్ట్రాలజీ ఉంది, ముండేన్ ఆస్ట్రాలజీ అంటే ఎవ్రీడే ప్రెడిక్షన్ ఇస్తారు చూడండి, ప్రతిరోజు రాశి ఫలాలు రాస్తారు, అది ముండేన్ ఆస్ట్రాలజీ. మెడికల్ ఆస్ట్రాలజీ అంటే ఒక జాతకం చూసి వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు, అంటే ప్రాబబిలిటీస్ ఏముండొచ్చు, వాళ్ళు ఎటువంటి జీవన విధానాన్ని ఫాలో అవ్వాలి, వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు, ఎటువంటి జీవనం అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్, ఎనీథింగ్ రిలేటెడ్ లైఫ్ స్టైల్, అలాంటి నియమాలు పాటించాలి అన్నది వాళ్ళకి మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా చాలా తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీ, భవిష్యత్తు చెప్పడం, పెళ్ళి ఎప్పుడు, ఉద్యోగం ఎప్పుడు, వ్యాపారం ఎప్పుడు, ఇది ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీ అంటే ఫలిత సిద్ధాంతం అది. కానీ ఆధ్యాత్మిక జ్యోతిష్యం కూడా ఇందులో ఒక భాగమే. ఇది అందరి జ్యోతిష్యాలు తెలిసే విషయం. సో ఈ ఆధ్యాత్మిక జ్యోతిష్యం ఏం చెప్తుంది ఎక్కువగా అంటే మనలో ఉన్నటువంటి దైవ బలం ఏంటి, ఆ దైవ బలం కూడా గుణగణాల రూపంలోనే చెప్తుంది. నాగనాథ్ గారు, మనలో దైవం ఉన్నప్పుడు మనకెందుకు ఇన్ని కష్టాలు? మీలో దైవం ఉందని మీరు రియలైజ్ కాకపోవడమే కష్టాలు. ఇప్పుడు నన్ను ఒక ఆయన అడిగాడండి, 83 సంవత్సరాల వ్యక్తి, ఒక వ్యాపారవేత్త, చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆయన మన రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ చూస్తాడు, 2-3 సార్లు ఆయన కన్సల్టేషన్ కూడా వచ్చాడు. ఇంతమందికి చెప్తారు కదా సార్, మీకు సమస్య వస్తే మీరు ఏం చేస్తారని అడిగాడు. మీకే సమస్య వచ్చింది. నేను అప్పుడు ఆయన్ని సమస్య అంటే ఏంటి అని అడిగాను. మీకు సమస్య వస్తే మీరు ఏం చేస్తారని అడిగాడు. అసలు సమస్య అంటే ఏంటి సార్ అని అడిగాడు. ఆయన ఏం చేసి ఉంటాడు చెప్పండి? 83 సంవత్సరాల ఆయన వృద్ధుడు, మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, పేరు చెప్తే బాగోదు, లేచి దండం పెట్టేసి నాకు అర్థమైంది సార్ అని వెళ్ళిపోయాడు. సో సమస్యని మన జీవన విధానంలో, మన జీవితంలో మనం కొత్త కోణంలో చూడడం అన్నది నేర్చుకోవాలి.
కొత్త కోణంలో చూడకూడదు మేడం. చూడకూడదా? అఫ్ కోర్స్ మేడం. ఓకే. ఇప్పుడు మీరు మనం చూస్తుంటాం కదండి. ఇప్పుడు మనకున్న ఇప్పుడు మేడం, ఇప్పుడు సామాన్యమైన మేడం, ఇప్పుడు సమస్యలు కాదు, మీరు చాలా పెద్దగా చూసేస్తూ ఉంటాము. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఫ్యామిలీ రిలేషన్స్ లో డిస్టర్బెన్స్, ఇవే చదువు చిన్న పిల్లలకు వచ్చి ఎడ్యుకేషనల్ సమస్యలు. అవి చాలా పెద్ద ఎవరెస్ట్ లా కనిపిస్తుంటాయి. బాబోయ్ అబ్బా ఇది పోతే బాగుండి, సమస్య తీరిపోతే బాగుండి. ఒకటి తీరేసరికి ఇంకోటి రెడీ అవుతూ ఉంటది. అది తీరేసరికి ఇంకోటి రెడీ అవుతూ ఉంటది. ఇంక ఇలాగే లైఫ్ మనకి అయిపోతూ సమస్య ఉంటుంది. అన్నప్పుడు ఒక ప్రాథమిక అంచనా ఏంటంటే, ఉమ్, మనము ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని బలంగా నాటుకుపోయింటే మనలో మన ఉమ్, ఇష్టాయిష్టాలు. ఇలా ఉండాలి అనుకున్నది ఎప్పుడైతే అలా లేదో దాన్ని మనం సమస్య కింద తీసుకుంటాం. ఓకే. ఇలా ఉండకూడదు, ఇది ఇలానే జరగాలి అనుకున్నప్పుడు అలా జరగట్లేదు అనుకోండి, అప్పుడు కూడా మనం ఏం చేస్తాం, మనం మన వంతు ప్రయత్నం చేస్తాం దాన్ని మార్చడానికి, మాడిఫై చేయడానికి. కానీ దాన్ని వదిలేస్తామా? సరే, టైం వచ్చినప్పుడు అది సెట్ అవుతుందని వదిలేస్తామా? వదలం. అప్పుడు ఏం చేస్తాం మనం వెళ్ళి, నాకు ఇప్పుడు టైం బాగాలేదు, నాకు ఎల్నాడ్సన్ ఉందా, అర్ధాష్టమశని ఉందా, పంచమశని ఉందా ఉమ్, అని వెళ్ళి మనం జాతకం చూయించుకొని దానికి ఏదన్నా మనం ఒక కొత్త కోణంలో ఒక పరిహార రూపంలోనో లేకపోతే దానికి ఇంకోటి ఏదైనా ప్రాయశ్చిత్తం రూపంలో చేసుకోవడం వెనక కూడా మర్మం ఏంటి? నేను అనుకున్నట్టు జీవితం గడవాలి. నాగనాథ్ గారు, నేను ఈ మాటకు అడ్డొస్తాను. ఎందుకంటే చాలా మంది పరిహారాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ సమస్యలు తీరట్లేదు. ఎందుకంటారు మరి? పరిహారం సూచించే వాళ్ళు ఎదుగుతున్నారు, ఉమ్. పరిహారం చేసే వాళ్ళు ఎదుగుతున్నారు. పరిహారం చేయించుకుంటున్న వాడు ఎదుగుతున్నాడా? ఎదగట్లేదు. నేను ఈ గతంలో వీడియోలో కూడా చెప్పాను. ఓకే. పరిహారము అంటేనే అసలు ఆ, పరిహారం అంటేనే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడము, మిమ్మల్ని మీరు పాపాత్ములుగా భావించడము, అధములుగా భావించడం, మీ యొక్క శక్తి సామర్థ్యాలను మీరే తక్కువ అంచనా వేసుకున్నప్పుడు మీరు ఇంకోటి ఏదో ఈ సృష్టిలో ఏదో గొప్పది ఉంది, ఆ గొప్పది నాకు, నా తెలివితేటలు, నా మేధస్సు కంటే ఏదో గొప్పది, వాళ్ళ ఆశీర్వచనం వల్ల, వాళ్ళ దయాదాక్షిణ్యాల వల్ల నాకు ఉద్యోగం వస్తది, వ్యాపారం వస్తది, పెళ్లి అవుతది, పిల్లలు పుడతారు. ఇలాంటి ఊహలకు మనం కనెక్ట్ అయిపోయాం కాబట్టే పరిహారాల యొక్క వ్యాపారం నడుస్తుంది. ఉమ్, నిజంగా పరిహారాల వల్ల నిజంగా జీవితంలో మార్పులు, అద్భుతాలు జరిగితే జ్యోతిష్యంలో ఫలితము, విశ్లేషణ ఇవన్నీ ఎందుకండి? ఉమ్, నాలుగు దిగిపోయేలాగా నేను మాట్లాడుకోవడం ఎందుకు? ఉమ్, డైరెక్ట్ గా జాతకం చూడడం, పరిహారం చెప్పడం, జాతకం చూడడం, పరిహారం చెప్తే అయిపోయేది కదా. ఉమ్. అవునా కదా? అంటే ఇక్కడ నమ్మకం అన్నది ముఖ్యం ఉంటుంది. నమ్మకం బాగా కనిపిస్తుంది. అంటే భక్తితో నమ్ముతున్నారు కాబట్టి పరిహారాలు నేను చేసుకుంటున్నారు. మీకు అడ్డొస్తా ఇప్పుడు. ఉమ్, మేడం, ఒక జ్యోతిష్యుడిగా చెప్తున్నాను, ఉమ్, ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్ గా చెప్తున్నాను. ఉమ్, మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ మమ్మల్ని గుడ్డిగా నమ్మి రారండి. ఉమ్. ఒక ఆశతో వస్తారు. ఆశతో రావడం వేరు, నమ్మకంతో రావడం వేరు. మనిషి ఆశాజీవి కదండి. అవును, ఆశాజీవి. ఉమ్. ఆశ దోశ కాకూడదు అందులో. అందులో ఓకే. రకరకాల దోశలు కాకూడదు, మసాలా దోశ, ఆనియన్ దోశ కాకూడదు. మీ ఆశ ఆశలాగా ఉండాలి. ఓకే. ఆ ఆశకి దురాశ జోడు కానంత వరకు మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయరు. ఉమ్, అది ఆశ రూపంలో ఉంటే తప్పులేదు. కానీ అది పక్కింటోడు బాగుపడిపోయాడు, ఎదురింటోడు బాగుపడాడు, మా అన్న కొడుకు ఉద్యోగం వచ్చింది, సార్ మా అన్న దారుణం ఉద్యోగం. సార్. అలా ఆలోచించే చాలా తక్కువ మంది అండి. మన లేదు. జీవితాలు బాగుంటే చాలు, మనకి పెళ్ళైతే చాలు, మన మన వ్యాపారం బాగుంటే చాలు, మన ఫ్యామిలీ అని బాగుంటే అని చాలు అని 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 మీరు చేసుకునే యాంకర్ గా వాళ్ళు కూడా చాలా కాదు మంది మేడం, ఉన్నారు. మీరు ప్రహర్షణ మీరు యాంకర్ గా మీరు చూసిన కోణము, ఆ, మా దగ్గరికి ఎంత మంది వస్తారో, ఎంతో మంది వస్తారు, వాళ్ళు చెప్తుంటారు ఏంటంటే ఓకే. వాళ్ళ పిల్లలకు చదువుల గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, ఉద్యోగం గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు ఎవరిదో ఒకళ్ళ ఎగ్జాంపుల్ లేకపోతే ఒక కంపారిజన్ తీసుకుంటారు. ఉమ్, సో జ్యోతిష్యుల్ని గుడ్డిగా నమ్మి అపారమైన నమ్మకంతో ఎవరు వెళ్ళరండి. ఉమ్, ఇది నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. ఏంటంటే ఉమ్, ఇప్పుడు జ్యోతిష్యుల దగ్గరకు వెళ్ళేటప్పుడు మీరు ఒక ఓపెన్ మైండ్ తో వెళ్తే మీకు బెనిఫిట్. అది మీరు ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ తో వెళ్ళి ఉమ్, ఒక ప్రశ్నకి నాకు ఈ కోణంలోనే ఆన్సర్ కావాలి, నాకు ఎప్పుడు టైం బాగుంటుంది ఉమ్. నాకు పరిహారం అన్నప్పుడు చెప్పండి. పరిహారం సెకండ్ మేడం. ఫస్ట్ ఏంటి, అంతేనా? నా టైం ఎప్పుడు బాగుంటుంది. ఓకే. నేను చెప్తాను 6 నెలల తర్వాతనో లేకపోతే ఒక 3 నెలల తర్వాతనో అని చెప్తాను. అప్పుడు కూడా వాళ్ళకి ఆగలేరు. ఉమ్, ఆగలేక ఏం చేస్తారు, అప్పుడు ఈ పరిహారాన్ని యాడ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఓకే. నేనేం చెప్తాను, మీలో వచ్చేటువంటి మార్పులు, దశ అంతర్దశ కాలంలో మానసికంగా వచ్చేటువంటి మార్పులు, ఉమ్, గోచారంలో వచ్చేటువంటి మార్పులు, దాన్ని మీరు ఎలా సంసిద్ధులు అవ్వాలి, ఉమ్, మీరు ఎలా ముందుకు వెళ్ళొచ్చు, అటువంటి అనివార్యమైన పరిస్థితిని మళ్ళా జీవితంలో ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా మీరు శాశ్వత పరిష్కారం ఏంటి అని చెప్పడానికి ట్రై చేసినప్పుడు అవన్నీ వద్దు నాగనాథ్ గారు, మీరు ఏదైనా ఒక పరిహారం సూచించండి, వెళ్తాము, ప్రావిడెంట్ ఫండ్ లోన్ తెచ్చుకోనైనా చేస్తాం, కానీ మేము మాత్రం పరిహారమే చేస్తామన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని నమ్మి వచ్చినట్టు నేను ఎలా నిర్ధారిస్తాను? వాళ్ళు ఒక ఆశతోని, ఒక తీవ్రమైనటువంటి ఆశతోని వచ్చారు వాళ్ళు. ఉమ్, దానికి మనము అందులో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళు అడిగినప్పుడు సూచనప్రాయంగా చెప్తాం. అవును. కానీ అందులో ఉన్నటువంటి సూక్ష్మం ఏంటి, మర్మం ఏంటి అన్నది చెప్పడం కూడా బాధ్యత కాబట్టి చెప్తాం. ఉమ్, అది వింటారా లేదా వాళ్ళు వినకపోయినా వేరే విషయం. కానీ చెప్పింది వాళ్ళకి జీవితంలో మళ్ళీ జరిగినప్పుడు, నాగనాథ్ గారు మీరు ఆ రోజు చెప్పారండి, అనవసరంగా బిల్డింగ్ ఎక్కి దూకద్దని చెప్పారు, కాళ్ళు ఇరుతాయని చెప్పారు, ఉమ్. నేను దుంకేశాం. చెప్పకుండా దుంకేశానండి, కాళ్ళతో పాటు కళ్ళు కూడా పోయాయని చెప్తారు. అంటే ఓకే.
వద్దు అని వారించినప్పుడు కూడా వాళ్ళ తీవ్రమైనటువంటి కోరిక ఆలోచన ఒక సగటు మనిషిని మీరే చెప్పారు కదా, అది అంత ఈజీగా మారదు. అదే మనకు ఉన్నటువంటి నాగనాథ్ గారు, ఇప్పుడు మనిషిలోనే అసుర లక్షణం అంటే రాక్షస లక్షణం, దైవ లక్షణం, ఈ గుణాలు ఉంటాయి అని చెప్పారు కదా. ప్రతి మనిషిలో కామ, క్రోధ, మత్సర ఉంటాయి కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏ గుణం ఎక్కువ ఉంది అన్నది? ఎలా వాళ్ళు రియలైజ్ అవ్వగలుగుతారో? వాళ్ళకి తెలుస్తుందా? ఇప్పుడు నాలో ఏ గుణం ఉంది అనేది నాకు తెలుస్తుందా? మీలో ఏ గుణం ఉన్నది మీకు తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే మీకు తెలుసుకోలేదు, మనం ఎవరో సృష్టించారు, ఆ సృష్టికర్త అంటాం కదా. మీలో ఏముందో మీకు తప్ప సృష్టికర్త కూడా తెలియదు, తెలుసా విషయం? యు ఆర్ ద డైరెక్ట్ సోర్స్ టు సీ యువర్ సెల్ఫ్. ఈవెన్ ద క్రియేటర్ కెనాట్ సీ యూ డైరెక్ట్లీ. అర్థమైందండి? ద్రౌపది శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న అడుగుతుంది కర్ణుడి విషయంలో. అప్పుడు ఆయన దండం పెట్టి చెప్తాడు, తల్లి ఈ ప్రశ్నకి నేను కాదు సమాధానం చెప్పాల్సింది, ఆ సృష్టించినటువంటి బ్రహ్మను అడుగు అని చెప్తాడట. అంటే అక్కడి నుంచి ఆయనకు ఆన్సర్ చెప్పడం ఇష్టం లేకుండా మరి ఏదో కారణం చెప్తాడు. అంటే ఏంటి? యు ఆర్ ద డైరెక్ట్ పర్సన్ టు సీ యువర్ ఓన్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు చూసుకున్నంత అద్భుతంగా, తెలుసుకున్నంత అద్భుతంగా ఆ సృష్టికర్త కూడా చేయలేడు. అంటే సృష్టి ధర్మానికి విరుద్ధం అండి అది. కానీ మన దగ్గర ఎట్లాంటి పుస్తకాలు వచ్చేసినాయి, ఎటువంటి ప్రవచనాలు, ఎటువంటి మత గ్రంథాలు వచ్చేసాయి అంటే, నువ్వు దగ్గినా తుమ్మినా రోడ్డు మీద ఆకు కదలాలన్నా కానీ ఆ సృష్టికర్త అంత టైం ఉంటుందండి. 150 కోట్ల జనాలు ఎవడో ఏం చేస్తున్నాడని చూస్తారా? సృష్టి ధర్మం కూడా ఒకటి ఉంటుందండి. మనం ఏమనుకుంటామంటే ఈ సృష్టి అంతా ఒక అద్భుతమైనటువంటి సృష్టి అనుకుంటాం. సృష్టి కూడా ఏమో అద్భుతం కాదండి. మీరు ఎప్పుడైనా సృష్టి అద్భుతం అనేది వింటారు. సృష్టి అద్భుతమైతే సృష్టి యాదృశ్చికం అని నేను చెప్తాను. ఇప్పుడు మరి సృష్టి అద్భుతము చాలా ప్రణాళికాబద్ధంగా జరిగింది. ఒక పూల పాన్పు, ఒక పూల యొక్క మనం ఏమంటారు గార్డెన్ అనుకుంటాం, ఫ్లవర్ గార్డెన్ అనుకుంటాం. అలా అయితే మనకి ఇన్ని సునామీలు ఎందుకు, అకాల మృత్యువులు ఎందుకు, భూకంపాలు ఎందుకు? ఆ భూకంపాలు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు వాళ్ళు ఓన్లీ బిల్డింగ్లు లేకపోతే కొండల మాట వారికి పరిమితం అవుతుందా? అవన్నీ జరగాలని భగవంతుడు నిశ్చయించాడు కాబట్టి జరుగుతున్నాయి, లేకపోతే మనిషికి చావు. సో మనిషి తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా మేడం? జీవితాన్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. జీవితంలో చాలా ప్రణాళికాబద్ధంగా ఉండాలి. అన్ని మనకు అనుగుణంగా జీవితంలో జరిగేలా చేసుకోవాలి అనే భావనలో నుంచి బయటకు వచ్చి, లైఫ్ ఇస్ అ ర్యాండమ్ అంటే ఏమిటి మేడం? యాదృశ్చికంగా ఏమన్నా జరగచ్చు. ఇంకా సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఇంకా దారుణాలు జరుగుతాయి, ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, టెక్నాలజికల్ గా ఒక సింపుల్ మేడం, ఇప్పుడు హ్యాకింగ్ లో ఎన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు చాలా మంది. వాళ్ళ సొంత బ్యాంక్ లో నుంచి, అకౌంట్ నుంచి పోగొట్టుకున్నారు. వీడియో గేమ్స్ అని, ఆన్లైన్ గేమ్స్ అని, ట్రేడింగ్ అని ఎంత పోగొట్టుకున్నారు. సో సాంకేతిక పరిజ్ఞానం స్టార్ట్ అయిన మొదటి భాగంలో ఉన్నాం మేడం మనం. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత వీటన్నిటిని మనం ఎలా కాపాడుకోవచ్చు అంటే, మీరు ఇందాక అన్నటువంటి ప్రతి మనిషిలో బలహీనత ఏంటి, బలమే, ఆ బలహీనతలు తెలుసుకోవడం వల్లనే యు ఆర్ అలర్ట్. ఒక అలర్ట్ అంటే ఒక డాగ్ ఎట్లా వాచ్ చేస్తుందండి? మీ బుద్ధి, మీకున్నటువంటి కామన్ సెన్స్ అంతా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందంటే అంత అవగాహనతో ఉంటది. ఆ అవగాహనని పెంచేటువంటి శాస్త్రమే ఆధ్యాత్మిక జ్యోతిష శాస్త్రము. నాగనాథ్ గారు, ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం మంచి లక్షణాలు దైవ లక్షణాలుగా, చెడు లక్షణాలు అంతా కూడా అసుర లక్షణాలుగా అనుకుందాం. మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకండి ఎక్కువ? ఎలాంటి కష్టాలు? అన్ని రకాల కష్టాలు. మంచి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, మంచి సహాయం చేసే వాళ్ళకి ఎప్పుడు కష్టాలే ఉంటాయి. ఎందుకు? చెడుగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఎవరైతే నీతి నిజాయితీగా బ్రతుకుతూ ఉంటారో వాళ్ళ అధఃపాతాళానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? మీరన్న వాళ్ళలో కంటెంట్మెంట్ ఎవరికి ఎక్కువ ఉంటది? ఆత్మసంతృప్తి ఎవరికి ఎక్కువ ఉంటది? నీతి నిజాయితీగా బ్రతుకుతున్నారు. జీవిత సారాంశం ఏంటి అంటే ఇహలోకంలో కూడా వాళ్ళకి కూడా కొంచెం మంచి జరగాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా స్థిరపడాలి, వారికి ఆరోగ్యం బాగుండాలి. ఇప్పుడు పాత సినిమాలు చూస్తుంటాం, ఎప్పుడు ఎవరైతే మంచి ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళు ఎప్పుడు పేదరికంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎవరైతే ఎదుటి వారికి సహాయం చేయకుండా ఉంటారు. మీరు మర్చిపోయారు, పాత సినిమాల్లో మీరు గుమ్మడి, రేలంగి వీళ్ళందరూ కూడా కష్టాల్లో బ్యాచ్ అనమాట. వీళ్ళందరూ ముఖ్యంగా జయసుధ, సుజాత క్యారెక్టర్లు బాగా చెప్తుంటారు. ఇప్పుడు కూడా అన్ని కోల్పోయి లాస్ట్ ఒంటరి వాళ్ళు అయిపోతారు. అవును. అందులో ఏమైతుంది తెలుసా మేడం? మంచితనాన్ని మీరు మానసికంగా అనుభవించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నమే తప్పు. మంచిగా ఉండడం వేరు మేడం, కానీ అతి మంచితనానికి వెళ్ళి అంటే ఏంటి, అతి పని చేయదు. రెండోది అపాత్రదానం కూడా చేసే క్యారెక్టర్ వీళ్ళంతా. ఈ గుమ్మడి బ్యాచ్ దగ్గర నుంచి మీరు జయసుధ, సుజాత క్యారెక్టర్ చూసుకుంటే వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యుల కోసం అంతా త్యాగం చేసేటప్పుడు రేపు మన ఫ్యూచర్ ఏంటి అని అప్పుడు ఆలోచించారు. తీరా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫ్యూచర్ ఏంటి ఎందుకు ఆలోచించాలంటే అప్పుడు కూడా వైరాగ్య ధోరణితో ఉండొచ్చు కదా. ఇప్పుడు మీరు మొదట్లో ఎవరు చెప్పినా ఏం లేదు, ఇప్పుడు అందరూ వదిలేసిన తర్వాత, అందరూ మిమ్మల్ని మోసం చేసిన తర్వాత ఇప్పుడు కూర్చొని నన్ను వాడు మోసం చేసాడని బాధపడరు.
అవునా కదండి? మీరు అంత జనరస్ ఉన్నప్పుడు మీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా జనరస్ ఉంటారు. ఎందుకంటే మీకు ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మేడం, ఆత్మసంతృప్తి ఒక్కటే వైరాగ్యానికి మార్గం. గుర్తుపెట్టుకోండి. నో అదర్ ప్లాట్ఫామ్ దట్ టేక్ యూ టు సాల్వేషన్ అండ్ లిబరేషన్. ద కంటెంట్మెంట్ ఈజ్ ఓన్లీ ద వే టు లీడ్ ఎ సాల్వేషన్ లైఫ్. మీరు వైరాగ్యము, మోక్షము అంటే ఆత్మసంతృప్తితో ఎంత గడిపారు జీవితము, అదే మోక్ష మార్గానికి ఒక ప్రయాణం. అది మీరు అనుకునేటువంటి దుర్మార్గపు మార్గంలో డబ్బు సంపాదించే వాళ్ళు వీళ్ళందరూ నిజంగా ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు, ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నారు, ఎంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగున్నారు చెప్పండి. సో కాబట్టి మంచి వాళ్ళకి మంచి జరగదు అనుకుంటే మన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండాలి మేడం. మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మనకి ఎంత అవసరము, మనం ఎంత సంపాదించాలి, మనం ఎంత తినాలి, మనకి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ అవసరము, ఇవి మీరు ప్రణాళికాబద్ధంగా ఉండి దానికి సంబంధించినటువంటి ప్రయత్నంలో మీరు ఆర్థికంగా బ్యాలెన్స్డ్ గా ఉన్నారంటే ఇక మీరు ఆ బ్రహ్మస్వరూపమే. విన్నారండి? మీకు ఎంత అవసరమో మీకు తెలియదు, అప్పుడు ఎంత వచ్చినా దాని విలువ తెలియదు, మీరు ఎంత తినాలో మీకు తెలియదు, ఏదొస్తే తింటాం. ఓకే, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో తెలియదు, అలాంటప్పుడు మీకు ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఆ డబ్బు మీకు సరిపోదు. సో మన లైఫ్లో మనం తెలుసుకోవాల్సింది మంచి చెడుతో పాటు మనకి తెలివితేటలు మేడం, అవగాహన అంటారు దాన్ని. తెలివితేటలు అంటే స్కూల్లో మార్కులు వచ్చే తెలివితేటలు కాదు, అవగాహన. ఈ అవగాహన ఉన్నవాడు నెలకు 10,000 సంపాదించేవాడు కూడా హ్యాపీగా ఉంటాడు, 1,00,000 రూపాయలు సంపాదించేవాడు కూడా హ్యాపీగా ఉంటాడు, 1 కోటి రూపాయలను సంపాదించేవాడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. అవగాహనతో జీవితం గడిపేవాడు. అవగాహన రాహిత్యం ఏంటి అంటే కాలంతో పాటు, మనుషులతో పాటు, లేకపోతే ఎటు టైం తీసుకెళ్తే అటు వెళ్ళిపోయే వాళ్ళందరూ అవగాహన రాహిత్యంతో ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు స్టేబుల్ గా ఉండరు. మనం కొంచెం ధార్మిక భాషలో చెప్పాలంటే రాజసిక తామసిక జీవితం గడుపుతుంటారు. అదే మీకు సాత్విక రూపంలో చెప్పాలి అంటే మాత్రం ఈ యొక్క బ్యాలెన్స్ ఎప్పుడు నదిలో నీళ్ళు ఎలా ఉంటే అలా ఉండేవాళ్ళని. అసలు దీపావళిలో ఇంత మీనింగ్ ఉందా? చెడు, మంచి, చీకటి, వెలుగు, మనిషిలో ఉన్నటువంటి ఆ గుణాలకి ఇది కొత్త కోణం చూపిస్తున్నారు. మేడం, ఆధ్యాత్మిక జ్యోతిష్యం అంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్తుంది. ఎందుకంటే ప్రతి రాశిలో పుట్టిన వాళ్ళకు కూడా ఒక మంచి ధార్మిక పరమైన లక్షణాలు ఉంటాయి. కేవలం చిన్న చిన్న లక్షణాల వల్ల వాళ్ళ జీవితంలో మీరు అనుకుంటున్నారు చూడండి, వైఫల్యాలు లేకపోతే జీవితంలో అన్సర్టనిటీస్ ఏవైతే చెప్తున్నారో ఇవన్నిటి వెనుక కూడా చాలా చిన్న చిన్న కారణాలు, పెద్ద పెద్ద కారణాలు ఏం లేవు. చాలా సిల్లీ రీజన్స్ వల్ల బ్యాలెన్స్ కోల్పోయి మళ్ళీ ఈ తామసిక రాజసిక జీవితం గడుపుతున్నారు. నాగనాథ్ గారు, ఇప్పుడు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ప్రకారం అంటే దీపావళి అంటే మనము గుణగణాల గురించి మాట్లాడుకుంటున్నాం. అసుర గుణం కానివ్వండి, దైవ గుణం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అది ఏ గుణం కలిగి ఉన్నారు, దేన్ని మార్చుకోవాలి, దేన్ని పెంపొందించుకోవాలి, అప్పుడు మన జీవితాల్లో వెలుగులు ఎలా నింపబడతాయో మీరు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకున్న 12 రాశుల గురించి విడివిడిగా నేను అడుగుతారు. ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చెప్తారా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.